దోస్తులు అందరికీ నమస్కారం. ఈరోజు మూడో సోమవారం శుభాకాంక్షలండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఆ శివయ్య కరుణ ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదు, ఒక సాంగ్ అయితే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆ సాంగు ఆల్రెడీ పాడాను, కానీ చాలామంది చూడకపోయి ఉంటారు కదా. ఆ వీడియో కూడా అంత బాగా రీచ్ అవ్వలేదు. మరలా మీ అందరి కోసం నా కోసం భరించండి. నిజంగా నాకు చాలా ఇష్టం ఆ సాంగు, చాలా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా ఇంటి దగ్గరే శివయ్య టెంపుల్ ఉండేది. అక్కడ టెంపుల్ దగ్గర ఒక సన్యాసులు ఉంటారు కదా, సాధువులు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో పాటే నేను ఉండేదన్నమాట. పాటలు ఇలా నేర్చుకున్నాను. ఆ చిన్న బిట్టేదో మీతో సాంగ్ పాడతాను, వినండి సరేనా? మెడలో పామును జడలో గంగను గణభయద్దునెత్తి తిరిగినావా, ఇల్లు లేక వల్ల కాడ మెలిగినావా, బట్టలేక పులి చర్మము కట్టినావా, మెడలో పామును జడలో గంగను గణభయద్దునెత్తి తిరిగినావా. చూసారా ఎంత మీనింగ్ ఉందో? అలాంటి పరమశివుడికి ఏంటి లేదు. మనం ఆఫ్టర్ ఆల్ మనుషులు కొవ్వెక్కిపోతుంటాము కొన్ని విషయాల్లో. మెడలో ఆభరణాలే పాము ధరించున్నారు, గంగమ్మని నెత్తి మీద పెట్టుకున్నారు. గంగమ్మనంటే తన భార్య, అలాంటి గంగమ్మనే నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నారు. ఇల్లు లేక వల్లకాట అంటే ఇల్లు లేక శ్మశానంలో పడుకున్నారు ఆయన. బట్టలు లేక పులి చర్మం కట్టినారు. నెక్స్ట్ వచ్చేసి భిక్షాటన, ఎద్దుని పట్టుకొని ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేశారు. అవునా కాదా? చాలా గ్రేట్ కదా. అది సాంగ్లో మీనింగు, అది నాకు నచ్చుతుంది. ఓం నమః శివాయ.